నమస్తే అండి. ఈ మధ్యలో మనం కర్ణాటకలో 7,000 అట్లా స్టూడెంట్స్లో హెచ్ఐవి కేసెస్ వచ్చినాయని చెప్పి న్యూస్ వింటున్నాము. అవి ఎందుకు వస్తుంది, తర్వాత హోమియోపతిలో ఏమైనా ఉపయోగం ఉంటుందా మందులు, తర్వాత ఇలాంటి మన ముఖ్య కారణాలు తెలుసుకుందాము. ఈ హెచ్ఐవి అనేది ఎందుకు వస్తుంది అనేది చెప్పలేము, చాలా రకాలుగా ఉంటుంది. కొంతమంది నీడిల్స్ చక్కగా స్టెరిలైజ్ చేయకుండా యూజ్ చేయడం వలన, లేదా కొంతమంది టాటూలు వేస్తుంటారు. ఇప్పుడు ఈ టాటూ వేయడం వలన కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా కొంతమంది ఫిజికల్గా కలవడం వలన కూడా వస్తుంది. సో ఇది ఏది కారణం అనేది చెప్పలేము. అది ఏదైనా కారణం కావచ్చు. ఒకసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసేటప్పుడు కూడా ఏమైనా పేషెంట్స్ నుంచి ఇంకొకరి నుంచి అట్లా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అక్కడ ఏంటి ఎలా అనేది అది వాళ్ళకే తెలియాలి. దీనికి ఖచ్చితంగా ఇది కారణం అని చెప్పలేము. కానీ వచ్చిన తర్వాత ఏం చేయాలా, దీంట్లో హోమియోపతిలో ఏమైనా పాసిబిలిటీ ఉందా అని అంటే, అది ఎందుకు వస్తుంది, ముఖ్యంగా హెచ్ఐవి వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇమ్యూన్ తక్కువ కావడం, అంటే రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం. ఇక్కడ మనకు హోమియోపతి అనేది చాలా హెల్ప్ అవుతుంది. హోమియోపతిలో బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడానికి మందులు ఉన్నాయి. సిమ్టమాటిక్గా ఏమైనా తలనొప్పి ఒళ్ళు నొప్పులు అంటే చేయడానికి ఉన్నాయి. సో ఈ విధంగా మెయింటైన్ చేసుకుంటూ, మెంటల్ టెన్షన్ లేకుండా, స్ట్రెస్ లేకుండా, మంచి ఫుడ్ తీసుకుంటూ, యోగా, వాకింగ్ ఇట్లాంటివి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగచ్చు. వైరస్ పూర్తిగా తీసేయలేము, కానీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచవచ్చు. 5 ఏళ్ళు ఉండే 6 years 7 years పెంచవచ్చు. సో హోమియోపతిలో సపోర్ట్ థెరపీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. నమస్తే.